జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పత్రికలలో తనకు సంబంధించి తన పైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు, ఆ కథనాలు రాస్తున్నారు కాబట్టి దానికి పోరాటంగా పరువు నష్ట దావా వేసేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ ఒక వార్త. నిజమేనా? అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బహిరంగానే చెప్పాడుగా, 48 గంటల సమయం ఇస్తున్నాను, విత్డ్రా చేసుకొని క్షమాపణలు చెప్పకపోతే నేను 100 కోట్లు డిఫెన్స్ షూట్ వేస్తాను. 48 గంటల టైం కూడా చెప్పాడు. బహుశా ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గతాడని నేను అనుకోను. తగ్గితే ఆయనకే నష్టం, ఆయన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల పరువు నష్ట దావా ఈనాడు వేయాలని నా కోరిక కాదు. వారు బహిరంగంగా ప్రకటించారు కాబట్టి 48 గంటలు నాకు తెలిసి ఆ పత్రికలు ఏమో క్షమాపణ చెప్పవు, అది జరిగే పని కాదు. చెప్పకపోతే మీరు కానీ పిటిషన్ కానీ వేయకపోతే 100 కోట్లు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో చెప్పే ఛాలెంజ్లు ప్రజలు నమ్మరు. ప్రజలు కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నమ్మరు. వేయడం మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రజ్యోతి ఈనాడు తప్ప, జగన్ తప్ప ఏదో తేలిపోతుంది. కోర్టుల్లో పరువు నష్ట దావా వేసినప్పుడు లీగల్ నోటీసులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్కి అదేవిధంగా ఈనాడుకి వాళ్ళు నోటీసులు పంపిస్తారు కదా. అప్పుడు ఏం చెప్పాలి నోటీసులు వాళ్ళకి? ఎస్, మేము నమ్ముతున్నాం అమెరికాలో జరిగినటువంటి అవినీతిలో మీరే బాధ్యుడు, ఇది మా దగ్గర ఉన్న ఆధారం, మేము రెడీ అని నోటీస్ సమాధానం ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా కోర్టులో తేలుతుంది. అప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు చెప్పింది కరెక్ట్, జగన్ చెప్పింది అబద్ధం అని తేలిపోతుంది. అలా కాకుండా వాయిదాలు వేసుకుంటా సమాధానం చెప్పకుండా మాకేం తెలుసు మీడియా సోర్స్ అని రాసినారనుకోండి, అప్పుడు వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తే అంతా చెప్పింది అబద్ధం అని అంటారు. కాబట్టి జగన్ చెప్పింది కరెక్టా, ఆ మీడియా సంస్థలు చెప్పింది కరెక్టా తేలాలంటే జగన్మోహన్ రెడ్డి పరువు నష్ట దావా వేయడమే కరెక్ట్. కాబట్టి పరువు నష్ట దావా వేస్తే ఇద్దరులో ఎవరు కరెక్ట్ ఎవరు తేలిపోతుంది. ఖచ్చితంగా ఆ రోజు వస్తే రాష్ట్రానికి మంచిది, మీడియా ఛానల్స్ ఉన్న కరెక్టా తప్పు తేలుతుంది, లేకపోతే జగన్ గారు అబద్ధం చెప్తున్నాడో నిజం తేలుతుంది. అయితే ఒకటి క్లారిటీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చాలా మంది ఇట్లా వేస్తా ఉంటే జగన్ ఎందుకు లీగల్ గా ప్రొసీడ్ కాదని చాలా మంది అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన ముందుకోవడం ద్వారా అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తారు, జగన్ కరెక్ట్ టైం తీసుకున్నాడని. ఇప్పుడు కానీ ఆయన వెనక్కి వచ్చినాడంటే మళ్ళీ జగన్ గారు ఏ ఛాలెంజ్ చేసినా జనం నమ్మరు. కాబట్టి జనం కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు నమ్మరు. కాబట్టి జగన్కి ఇది క్రూషియలే, ఆ మీడియాకు ఇది క్రూషియలే. జగన్కి ఎందుకంటే క్రూషియల్ వెనక్కపోవడానికి వీల్లేదు, కేసేస్తాడు. కేసేస్తే ఆ రెండు సంస్థలు అటో ఇటో తేలిపోతాయి. కాబట్టి ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం సివిల్ సొసైటీలో ఉండేవాళ్ళుగా ఆయన పౌరు నష్ట దావా ఎందుకు వేయాలి అంటే వాళ్ళ మీద ఏదో కేసు కక్షాదింపు కోసం కాదు, ఇద్దరు ఎవరు కరెక్టో సమాజానికి తెలుసుకోవాలంటే ఇది మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. రైట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఒక 30 to 40 minutes కేంద్ర మంత్రులను లేకపోతే ప్రధానమంత్రి గారిని 1-to-1 కలుస్తూ ఉన్నారు. రైట్, ఎలా చూడాలంటారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రానికి పవన్ కళ్యాణ్ గారిని పంపించి అక్కడ రాజకీయాలు చక్కదిద్దే పనిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అని అనుకోవాలా? ఆ అవకాశం లేదు. ఖచ్చితంగా ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి ఇద్దరు కలిసి వెళ్తారు. అది ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ముఖ్యమంత్రి పోదలుచుకుంటే ఒంటరిగా వెళ్తారు. బట్టి విక్రమార్క గారు వెళ్ళదలుచుకుంటే ఆ మినిస్ట్రీకి సంబంధించిన వెళ్తారు, ఉప ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళడు. కాబట్టి ఇద్దరు కలిసి వెళ్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కీలకమైన ఏ విషయంలోనూ ఇద్దరు కలిసి రావట్ల. మీకు రాజధానికి సంబంధించిన కొన్ని శంకుస్థాపనలు జరిగిన పవన్ కళ్యాణ్ గారు కనపడరు, కొన్ని కీలకమైన అనౌన్స్మెంట్లు పవన్ కళ్యాణ్ గారు కనపడరు. ఢిల్లీకి చంద్రబాబు గారు వెళ్తారు, 2-3 సార్లు వెళ్ళినట్టున్నారు, 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు, వేరే రూట్లో వెళ్ళారు. ఇప్పుడు ఆయన సపరేట్గా వెళ్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఏదో తేడాలు వచ్చేసినాయని నేను అన్నగాని నర్మగర్భంగా ఇద్దరి మధ్య ఒక వాతావరణం అయితే ఏర్పడతా ఉంది. ఎవరు స్వతంత్రతను వాళ్ళు కాపాడుకో, నేను సందర్భంలో చెప్పాను, మిత్రపక్షాలంటే ఎలక్షన్ వరకే, ఆ తర్వాత ఇద్దరి మధ్య ధృతరాష్ట్ర కవులుగా మారిపోతుంది. ఒకరినొకరు దెబ్బ కొట్టుకోవడం కోసం ప్రయత్నిస్తారు. చాలా చోట్ల మిత్రపక్షాలు అనే చోట్ల ఒక పార్టీ లాభపడితే మీద అందరూ బలైపోతారు. ఇది చరిత్ర. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు స్వతంత్రతను కాపాడుకోవడం కోసం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీనిలో ఎవరు సక్సెస్ అవుతారో ఎవరు ఫెయిల్ అవుతారో వేరే సంగతి. పవన్ కళ్యాణ్ గారు తన ఇండిపెండెంట్ కాపాడాలనుకుంటున్నాడు, లేదా చంద్రబాబు గారు కూడా ఇండిపెండెంట్. చంద్రబాబు గారు ఇండిపెండెంట్ ఉంటారు, ఆయన పెద్ద పార్టీ, ఆయనకి ఎప్పుడు చెందలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తన ఇండిపెండెంట్ కాపాడుకునే ప్రయత్నంలో ఇండిపెండెంట్ రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం ఒక దశ దాటితే అది ఇండిపెండెంట్ స్థాయిలో పక్కకు పోయి గ్యాప్ గా మారిపోయి విభేదాలుగా మారిపోయి ఆ పరిస్థితి వస్తున్నారా కాలం